హాయ్ అండి అందరికీ. అతను ఒక గుడికి వెళ్ళాడంట. అయితే అతను పరమ భక్తుడంట వెంకటేశ్వర స్వామికి. సరే ఏ స్వామి అయినా ఉండేవాడిని, మనము వెంకటేశ్వర స్వామిని తీసుకుందాము. గోవిందా అని తప్పితే రెండో మాట రాదంట. పరమ భక్తుడు అనమాట. ఇంకా మీరు ఆలోచించండి, అంత భక్తుడు అన్నది. అయితే అక్కడ పోయిన తర్వాత, కొండకు పోయిన తర్వాత క్యూలో నిలబడ్డాడనమాట. సేమ్ ఇతను పక్కనే ఇంకొక అతను నిలబడింది క్యూలో. ఆయన కూడా సేమ్ దర్శనం చేసుకోవడానికి వచ్చి నిలబడింది అనమాట. అయితే కానీ ఈయనకి ఎదురు నిలబడ్డ అతను ఇంతప్పుడు మందు చేసా పట్టుకొని తాగుతానే ఉందంట. ఈ పరమభక్తుడు ఏం చేసిండు, అతను చాయనే చూస్తుందంట. ఎందుకు, అరే గుడికి వచ్చి కూడా మందు తాగుతుండు, వీడంత పాపాత్ముడు, ఇంత నీచుడు నిక్కుర్చుడు అన్నట్టుగా ఇంకా అతని భాషలో అతను మాట్లాడుకొని అపచారం అనుకొని చంపలేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని ఉండంట. అయితే ఇంకా వీళ్ళు ఇది ఇలాగే జరుగుతుంది, తీర్మానం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈ తాగుబోతు ఏం చేసిందంటే దగ్గర బాంగలోనే ఆ చేసా తీసి బొడ్లో పెట్టుకొని అక్కడికి పోయిన తర్వాత 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కిండనమాట. మనస్ఫూర్తిగా మొక్కిండనమాట. స్వామి ఈ తాగుబోతు అతను ఏమడిగిండో అది వరం ఇచ్చేసిండనమాట. ఈ పరమభక్తుడు ఉన్నాడు కదా, అతనికి వరం ఇవ్వలేదంట. ఎందుకంటే ఈ తాగుబోతు ఎవరైతే ఉండరో ఈ పరమ భక్తుడు ఆ తాగుబోతు చూస్తా ఈ దేవుణ్ణి చూడటము మొక్కటము 2 మర్చిపోయింది అనమాట. ఇంకా అడగంది అమ్మాయినే పెట్టదు కదా, మనం అడగకుండా అయ్యవారైనా ఎలా ఇస్తాడు వరము. ఈ పరమ భక్తుడు దేవుణ్ణి మొక్కటమే మర్చిపోయి మళ్ళీ కొండ దిగిందాక ఇతన్నే చూస్తుందంట. ఈ తాగుబోతు మనిషిని అక్కడ మొక్కి వరం తీసుకొని మళ్ళీ గుడి దాటంలోనే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ తాగుతున్నట్ట. అట్లుంది అతని కథ. ఇతను మాత్రం ఎంత భక్తుడైతే ఏం సుఖం చెప్పు. అక్కడికి వచ్చేసరికి మొక్కటం మర్చిపోయింది కదా. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా రకరకాల మనుషులు ఉంటారు. అందరినీ పట్టించుకోవడము, అందరినీ మనము అంటే వాళ్ళది వీళ్ళది అని గమనించటం మానేసి ఎవరేమనుకున్నా ఎవరు ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం పోయింది దేవుడి కోసం పోయినాం కాబట్టి దేవుడికే మనస్ఫూర్తిగా మొక్కాలి. మానవుల మాటలు పట్టించుకోవద్దు, దేవుడిని మాత్రమే మనం గమనించుకోవాలి, దేవుడికి మొక్కాలి. ఇది మాత్రమే చేయాలి. గుడికి పోయినప్పుడు దయచేసి వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అట్లా మొక్కుతుండ్రు, వీళ్ళు ఎట్లా మొక్కుతున్నారు, అరే వీళ్ళు గలీజ్ చేస్తుండ్రు ఎట్లా అనుకోవద్దు. ఎందుకంటే మనము చేసిన పుణ్యం కూడా వాళ్ళని అనుకోవడం వల్ల మనం చేసిన పూజలు మనం ఏ చేసుకున్నా వృధా అయిపోతాయి అన్నమాట. కాబట్టి గుడికి వెళ్ళినట్టే ఉండండి అబ్బా. ఎవరి మాటలు పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళింది ఎవరి కోసం, మీరు దైవం కోసం కదా. దైవాన్నే భావించండి, చూడండి, ఆ ధ్యానంలోనే ఉండండి. ఇది ముఖ్యం. సరేనా? నాకు ఎందుకో ఈ విషయం చెప్పాలనిపించింది, చెప్పిన. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. బాయ్.